హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చి సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఎలా కటింగ్ చేయాలన్నది చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇలాగా బక్రం పేపర్ అనేది తీసుకొని వన్ ఫోల్డింగ్ మీద ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ముందు బ్యాక్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 9 ఇంచెస్ అనేది పెట్టాను. ఇలాగా కింద వెడల్పు వచ్చి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ వేసుకున్నానండి. పైన కూడా నెక్ అనేది 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకున్నాను. వేసుకున్న మార్కింగ్ ఇలా స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకున్నాను. ఇలాగా పైన నుంచి ఇలాగా 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్క్ అనేది వేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చి 1/2 ఇంచ్ మార్క్ వేసిన ఆ కింద నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి ఇలాగ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 9 ఇంచెస్ పెట్టాను కదండి నెక్ డీప్. ఒకవేళ మీరు 10 ఇంచెస్ పెట్టుకుంటే 2 ఇంచెస్ దగ్గరికి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1.5 ఇంచ్ దగ్గరికి ఇలాగ 3 మార్కింగ్స్ అనేది వేసుకున్నానండి. ఇలాగ 1/4 ఇంచ్ దగ్గరికి ఒక చిన్నది ఒక డాట్ లాగా ఇలా పెట్టాను. ఎందుకంటే ఆ డాట్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇలాగ మూత తీసుకొని ఈ మూతతోటి ఇలాగ మనం రౌండ్ అనేది గీసుకోవడం కోసం అండి షేప్. ఇప్పుడు చూడండి నేను ఎలా గీస్తున్నానో కరెక్ట్గా డాట్కి ఇలా పెట్టేసి ఆ రౌండ్ అనేది నేను ఇలా గీసేసుకున్నాను. పక్కన కూడా అలాగే నేను చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్లోగా మనం ఆ డాట్ని బేస్ చేసుకొని ఇలాగా రౌండ్ అనేది గీసుకోవచ్చండి. ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా 1.5 ఇంచ్ దగ్గరికి మళ్ళీ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలాగ నేను వీడియో చూడండి స్లోగా ఇలాగ అనేది బయటికి కొంచెం 1/2 ఇంచ్ దగ్గర పెట్టాం కదా, అలా పెట్టేసి ఇక్కడ లోపలికి వచ్చి మళ్ళీ చిన్నది ఇలా షేప్లా ఇవ్వాలండి. అంటే వీ షేప్ లాగా చిన్నదిగా ఇలా షేప్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా సైడ్ అనేది కొంచెం ఇలా ఖర్చులా పెట్టుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ దగ్గరికి అలాగా మార్కింగ్ అనేది ఇలా ఇచ్చేసుకొని ఇలా ఒక లైన్ అనేది ఇలా గీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి పిన్స్ అనేటివి పెట్టుకుంటున్నానండి. అంటే మనం కట్ చేసేటప్పుడు షేప్ కొంచెం అటు ఇటు ఏం లేకుండా కొంచెం నీట్గా రావడం కోసం కదలకుండా ఇలాగ పిన్స్ అనేవి పెట్టుకొని మనం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ కూడా అలాగే ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇలాగ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ షైనింగ్ ఎటువైపు అయితే షైనింగ్ అవుతుందో అది మన క్లాత్ మీదకి ఇలాగా పెట్టాలి. పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఐరన్ బాక్స్ అనేది హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ ఐరన్ చేసుకోవాలండి. అప్పుడే బక్రం అనేది స్టిఫ్గా అంటుకుంటుంది. ఇలాగా సైడ్ ఫోల్డ్ చేసి కుట్టడం కోసము ఇలాగ 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ముందే బ్లౌజ్ అనేది ఇలా లైనింగ్ వేసి స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇలాగ మిడిలో పెట్టి ఒక టక్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక డిజైన్ చేసుకున్న ఇలాగ క్లాత్ తీసుకొని ఇలా సైడ్ ఇలా ఫోల్డ్ అనేది చేసుకొని రౌండ్గా మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ను కూడా ఇలా మిడిల్లో పెట్టి ఒక టక్స్ అనేది ఇచ్చేసి ఇలా బ్లౌజ్కి ఎదురెదురుగా ఉండేలాగా అంటే రైట్ ఒక సైడే ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా పిన్స్ అనేటివి మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి కదలకుండాని. చూడండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను ఈ లైన్ మీద నుంచి ఇలా షేప్ అనేది రౌండ్గా ఇలా తీసుకోవాలండి. చూడండి నేను ఎలా ఇక్కడ రౌండ్ అనేది తీస్తాను. ఇలా పైనుంచి ఇలా స్టార్ట్ చేశాను. తర్వాత ఇలాగ సూద్ అనేది ఆ బక్రం మీద ఉంచి ఇలాగా రౌండ్ అనే షేప్ ఇలా స్లోగా తీసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అన్నది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ది అలాగే సైడ్ మనకి కరువు తిరుగుతుంది కదండి, ఆ తిరిగే చోట మొత్తం నీట్గా ఇలా స్లోగా చూసి మనం ఇలా తీసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కొంచెం ఫాస్ట్గా అనేది పెట్టానండి, వీడియో లెంత్ ఎక్కువ ఉందని.
ఇలా స్లోగా కుట్టేసుకోవడమే. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసుకోవడమే అండి, ఇలాగ రౌండ్గాను. ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత పిన్స్ అనేటివి తీసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇలాగా కటింగ్ అనేది చేస్తున్నాను. కరెక్ట్ షేప్ వచ్చేలాగా, అంటే ఒక 1/4 ఇంచ్ ఇలా వదులుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి మనము ఇలాగా. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎక్కడైతే మనకి రౌండ్ తిరుగుతుందో అక్కడ ఒక చిన్నగా టక్స్ అనేది ఇలా ఇచ్చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా రివర్స్లో తిప్పుకోవాలండి, అంతే. తిప్పుకుంటే ఇలాగా నెక్ అనేది వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుందండి. అంతే అండి, సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్. ఇంతే అండి డిజైన్. మనం ఏం లేదు, వెనకాల హెమ్మింగ్ అనేది వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. లుక్ వైజ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.